దేవుని బిడ్డలకు ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మదర్స్ డే. ఏ డే అండి? మదర్స్ డే. కాబట్టి మన సంఘంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుని యొక్క మహాకృప ఈ అవకాశం కనుక మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనములో నుంచి అమూల్యమైన విలువైన మాటలు మనం ధ్యానం చేద్దాం. తల్లి ప్రేమ చాలా గొప్పది. అందుకే మదర్స్ డేగా ఈరోజు ప్రపంచ దేశాల్లో మరి పాటిస్తూ ఉన్నారు. మరి తల్లి ప్రేమ గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పినా తనువు తీరనిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి రోజు పరిశుద్ధ గ్రంథములో కొంతమంది మాతృమూర్తులు ఉన్నారు. వారు తమ బిడ్డల ఎడల ఎలాంటి ప్రేమ అభిమానాలు కలిగి ఉన్నారో పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అలాగే మరి తల్లులైనటువంటి మీరు కూడా మీ బిడ్డల ఎడల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నారో ఈరోజు మనం వినబోయే మాటల ద్వారా మరి నేర్చుకుందాం. కనుక మరి నేటి మన ధ్యాన అంశం ఏంటంటే మాతృమూర్తులు. దేవుని స్తోత్రం. మదర్స్ డే సందర్భముగా మరి మన కృపా వార్త వర్తమానములు వినిచున్న ప్రతి వారికి కూడా మరి నేను చెప్పేటువంటి ధ్యాన అంశం ఏంటంటే మాతృమూర్తులు. దేవుని స్తోత్రం. మరి ధ్యాన వాక్యం వచ్చి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని నేటి మన ధ్యానాంశముగా మనం ధ్యానం చేద్దాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యెహోవా దేవుడు మనకి ఇచ్చిన తల్లుల గురించి గొప్ప మాట మాట్లాడుచున్నారు. తల్లి తన బిడ్డలు ఏం చేస్తుందంటున్నాడు? ఆదరిస్తారు. ప్రతి విషయంలో కూడా కొదువుల్లో, లోటుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, శోధన సమస్యల్లో, కడుపులో పట్టదు మొదలుకొని కుమారుడు ఎదిగి ఎంత పెద్దవాడైనా తల్లికి చిన్న బిడ్డలాగే కనపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి మన సమక్షంలో వృద్ధురాలైపోయి ఉండినా మన ఇంకా పిల్లలుగానే చూస్తారు. దేవుని స్తోత్రం. తల్లి ప్రేమ వర్ణనాతీతం. తల్లి ప్రేమను ఎవరు కూడా మరి ఇంతే ఉంది తల్లి ప్రేమ అని వర్ణించలేదు. ఎంత వర్ణించినా చాలా విలువైనది, అమూల్యమైనది. కానీ క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా చాలా మంది నాకు తల్లి లేదు, నన్ను ఆదరించేవారు లేరు, తల్లి ఉంటే ఈ మదర్స్ డే దినమున నన్ను ఆదరించును కదా, లేక నాకు సహాయం చేయను కదా అని ఒకవేళ బాధపడవచ్చు. కానీ ప్రభు అయిన యెహోవా దేవుడు చలవిస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనకు నిజమైన తల్లి అయినా తండ్రి అయినా ప్రభు అయినా యేసుక్రీస్తు వారే.
బైబిల్ చెబుతుంది మరో చోట రెప్పడం తెలియదు కానీ తల్లైనా మర్చునేమో గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. తల్లి ప్రేమ ఎంత గొప్పదైనా కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో తల్లైనా మర్చిపోద్దేమో గాని బిడ్డని దేవాతి దేవుడును ప్రభువును రక్షకుడునైనా మరి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎన్నడు మరువడు, విడువడు, ఎడబాయడు. దేవుని స్తోత్రం. అందుచేత తల్లి లేదు అని బాధపడే ప్రతివారు కూడా మీ తల్లిని ప్రభువైన క్రీస్తులో చూసుకుందాం. దేవుని స్తోత్రం. మీ తల్లి ప్రేమను, తల్లి ఆదరణ ప్రభువైన యేసుక్రీస్తులో మీరు చూసుకుంటే మీరు ధన్యులవుతారు. అంతేగాని నాకు తల్లి లేదు, ఈ మదర్స్ డే రోజున నేను అచ్చేతును ఇచ్చేతును, మరి కేక్ కటింగ్ చేతును, అలా చేస్తాను ఇలా చేస్తాను. ఇందా మధ్యాహ్నం మరి దివిలి చర్చికి వచ్చిన తర్వాత మరి చిన్న పాస్టర్ గారు గ్రేసురాజు గారు అంటారు అమ్మతోటి, అమ్మా నేను కేక్ తెచ్చి మదర్స్ డే సందర్భంగా చర్చిలో పోయిస్తాను అంటున్నాడే. దేని స్తోత్రం. ఆ ప్రేమ. కానీ పాస్టర్ గారు అన్నారు వద్దునైనా అలాంటివి వచ్చి నీలో ప్రేమ ఉంటే చాలు అన్నారు. దేవుని స్తోత్రం. కనుక ఈ మదర్స్ డే దినమున తల్లికి ఏదో చేయాలి, తల్లిని సంతోషపరచాలి, తల్లిని ఆనందపరచాలి, తల్లికున్న ప్రతి కోరిక తీర్చాలి అని ప్రతి బిడ్డకు ఉంటుంది. ప్రతి కుమార్తెకు కుమారునికి కూడా ఆ ప్రేమ ఉంటుంది. ఎందుచేతో పరిశుద్ధ గ్రంథములో కొంతమంది తల్లులను మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగే తల్లి ప్రేమను గురించి ఇంకా మీరు అధికంగా తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు కూడా అంటే అధ్యాయం అంతా 1వ వచనం నుంచి 31వ వచనం వరకు అధ్యాయం అంతా చదవండి. తల్లి ప్రేమ ఎంత గొప్పదో. మరి ఆ 31 వచనాలు చదువులోకి సమయం చాలా అయిపోతుంది కనుక చదివించట్లేదు. మరి ఇంటికి వెళ్ళాక చక్కగా ఈ మదర్స్ డే సందర్భముగా ధ్యానం చేయండి, అందులో ఉన్న సత్యములను గమనించండి. దేవుని స్తోత్రం. కానీ మరి వచ్చిన మన నిజమైన తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తుగా మనం భావించుకుందాం. తండ్రి అయినా ఆయనే, తల్లి అయినా ఆయనే. అందుకే ఇక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో చక్కని మాట, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. దేవుని స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైన ధ్యాన వాక్యం. ఎందుకంటే మన తల్లులు కొంతకాలం ఉంటారు, తర్వాత చనిపోతారు. మన పరిస్థితి ఏంటి? మన స్థితిగతులు ఎవరు చూసుకుంటారు? మరి మీలో చాలా మంది తల్లులు లేరు, నాకు లేదు. మరి ఎలా నా తల్లి నన్ను ఆదరించగలుగుతుంది అంటే ఉన్నంతకాలం నా తల్లి నన్ను ఆదరించింది, పెంచింది, పోషించింది, సంరక్షించింది, అంత పెద్దవాడిని చేసింది. మరి ఇప్పుడు లేదు. అలాగని నా సంరక్షణ, నా ఆదరణ, నా అభివృద్ధి, నా దీవెనలు ఆగిపోయి అంటే లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఆయనే నా తల్లి కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అన్ని విషయములలో నాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి నేను ధైర్యముగా ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి తల్లి కూడా తన బిడ్డలు అభివృద్ధిలోకి రావాలి, ఆశీర్వదించబడాలి అనేటువంటి తపన ఉంటారు. మరి నా తల్లి అయితే నేను సేవ చేయాలి అని దేవునికి సమర్పించింది. నేనైతే ఉద్యోగం చేసుకుని చక్కగా నా తల్లిదండ్రులు పోషించుకోవాలని నేను అనుకున్నాను. అసలు తల్లి ప్రేమ ఏంటంటే 1978వ సంవత్సరంలో భయంకరమైన రోగం నాకు వచ్చినప్పుడు ఏ మందు కానీ ఏ డాక్టర్ గాని బాగు చేయలేని సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను బాగుపరచారని
స్వస్థపరచరని, ప్రభువా నా కుమారుని బ్రతికించవు కనుక, డాక్టర్లు చనిపోతారని చెప్పారు, దాన్ని నువ్వు బ్రతికించవు కనుక బ్రతుకు దినములన్నీ కూడా నా కుమారుడు సేవ చెయ్యాలని సమర్పించారు. ఇప్పుడు నా 10వ సంవత్సరంలో నేను 68లో పుట్టాను, 1968లో పుట్టాను. 1978లో భయంకరమైన రోగం వచ్చి చనిపోవాలి. ఎందుకంటే నాకంటే ముందుగా 4 అక్కలు, ఒక అన్నయ్య మరి ఇలాగే వ్యాధులు వచ్చి చనిపోయారు. మరి మిగిలిన 3లో నేను చివరి వాడిని, మొత్తం 80లో చివరి వాడిని. నేను చనిపోవాలి. కానీ లోపల మరి వీధికి గృహానికి ఇంటికి సువార్త ప్రకటించే సేవకులు వచ్చి యేసు ప్రభుని గురించి మా తల్లిదండ్రులు చెప్పి మరి నాకు ప్రార్థన చేయగా చనిపోయిన లాజరు బ్రతికినట్లుగా కోమాలో ఉన్న నేను బ్రతికాను. దేవుని స్తోత్రం. మరి నా తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, నా కుమారుడు చనిపోయాడు కానీ బ్రతికాడు కనుక సేవ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, నీ తల్లి కూడా నీ ఎడలో ఒక ప్రత్యేకత. ప్రతి తల్లి కూడా తన బిడ్డ ఎడలో ఏదో ఒక గొప్ప ప్రత్యేకత కలిగి ఉంటారు. అదే తల్లి ప్రేమ. దేవుని స్తోత్రం. ఒకవేళ నా తల్లి అలా కోరుకున్నా, మరి నేనైతే తిరస్కరించి 10వ సంవత్సరం నాకు పెద్దగా తెలీదు, ఎదుగొచ్చో చెప్పారు. నేను అనుకున్నాను పేద కుటుంబంలో ఉన్న నేను సేవ చేస్తే నా తల్లిదండ్రులు ఎలా పోషించగలను. బాగా చదువుకుని, డిగ్రీ చదువుకుని, చక్కగా మరి ఉద్యోగం చేసుకుని నా తల్లిదండ్రుల పేదరికం తీసివేయాలనుకున్నాను. కానీ దేవుడు మళ్ళా పిలుచుకున్నాడు. 1985 మార్చి నెలలో ఆయన సేవకు ఆయన స్వరం ఇచ్చి పిలిచి, ఇంతవరకు ఏ లోటు లేకుండా తల్లి నన్ను ఆదరించినట్లుగానే నా ప్రభు నన్ను ఆదరిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి ఈ సమయంలో మీ తల్లులు ఉన్నా లేకపోయినా వీళ్ళ వారు ఎలాంటి మంచి ఉద్దేశములు కలిగి ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ మదర్స్ డే సందర్భముగా మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి సమయాన్ని బట్టి కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ తల్లి తన కుమార్ని ఎలా చూడాలనుకున్నారో, చేయాలనుకున్నారో వాటిని గురించి మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా. మరి బైబిల్లో మొట్టమొదటిగా సారాను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అప్పుడు అబ్రహామునకు ఆమేన్. 25వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుదాం. అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చాడు. అబ్రహాము దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి పిల్లరా, మాతృమూర్తులు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా బైబిల్లో సారాకు పిల్లలు లేనప్పుడు మరి ఏదో ఒక పిల్లడు ఉంటే మంచిది అనుకుంది. తన యొక్క సేవకురాలు హాగరుకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు మరి శారాను జ్ఞాపకం చేసుకోగా ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు ఇంతకాలం ఎవరో ఒకరు పిల్లవాడు సంతానం అనేది ఉంటే చాలనుకున్న శారా ఇప్పుడు కుమారుని మీద ప్రేమ వచ్చింది. సారాకు ప్రేమ కలిగిపోయింది ఇస్సాకు మీద. కానీ సారా ప్రేమ తన కుమారుడైన ఇస్సాకును వారసుని చేసింది. దేవుని స్తోత్రం.
అప్పుడు అబ్రహాం గారు ఆదికాండం 25వ అధ్యాయంలో 5వ వచనం ఏం చేశాడండి? తన కలిగిన యావత్తు కూడా ఇస్సాకులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. హాగరు పిల్లలైనటువంటి వారికి ఏమి ఇచ్చారండి? అక్కడ బహుమానాలు ఏమి ఇచ్చారండి? హాగరు పుట్టిన పిల్లలకు బహుమానం ఇచ్చి పంపించండి. అక్కడతో ఆస్తికి వారికి సంబంధం లేకుండా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తన కడుపున పుట్టిన కుమారుడైన ఇస్సాకును ఏం చేయాలనుకున్నదంటే తనకు వారసునిగా చేయాలనుకున్నది. అది ఎవరి ప్రేమ? సారా ప్రేమ, తల్లి ప్రేమ. ఇస్సాకు మీద సారాకున్నటువంటి ఆ ప్రేమ తనకు అబ్రహాము కలిగిన యావదాస్తి మీద కూడా వారసుని చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మన తల్లులు కూడా మన మీద గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. కానీ విశాలమైన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత చాలా మంది పిల్లలు ప్రేమించడం లేదు, గౌరవించడం లేదు, వారిని పట్టించుకోవడం లేదు. ఎక్కడో ఆ వృద్ధాశ్రమాలలో జాయిన్ చేస్తున్నారు, లేదా ఇంట్లో నుంచి తరివేస్తున్నారు, లేదా తల్లిదండ్రుల పేరునున్న మరి ఆస్తులన్నీ తమ పేరు మీద రాయించుకుని బయటికి తరిమేస్తున్నారు. చాలా తప్పు. తల్లి గాని నీ మీద ప్రేమ కలిగి ఉండకపోతే, నీవు గర్భంలో పడినప్పుడే, పిండంగా ఉన్నప్పుడే నిన్ను తొలగించుకుంటారు. అవునా కదా? కానీ ఒక బిడ్డను కనడానికి నవమాసములు మోచి 9 నెలలు ఎన్నో బాధలు, వేదనలు, శ్రమలు పడి మరి డెలివరీ టైం అంటే ప్రాణము పోయిన పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి. నీ కొరకు నా కొరకు కూడా మన తల్లులు ప్రాణములు పోవడానికైనా తెగించి మనం కన్నారండి. దేవుని స్తోత్రం. అది వారి ప్రేమ, అది వారి ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన మన తల్లులను మనం ఎలా ప్రేమిస్తూ ఉన్నాం? నీవు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లి ప్రేమ తన బిడ్డలు ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంతమంది ఆ ప్రేమను తెలుసుకుంటారు, కొంతమంది ఆ ప్రేమను తెలుసుకోలేకపోతా ఉంటారు. కనుక ఇక్కడ సారా ప్రేమ తన కుమారుడైన ఇస్సాకును వారసునిగా చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రేమ నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యమునకు వారసులుగా చేసింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 12 ఉంటారు. తనందరూ అంగీకరించిన వారందరికీ ఏమంటదమ్మా? పరదా ఆయన పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలయ్యే అధికారం ఉంది. ఆయన పిల్లలమైతే వారసు. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యమునకు వారసులు, ప్రభు ఇచ్చే దీవెనలకు వారసులు, ఆయన కలిగిన సమస్తానికి కూడా మన వారసులు. దేవుని స్తోత్రం. అందుచేత ప్రభువారు నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమించారు. ఎంతగా ప్రేమించాడంటే, నా బిడ్డల కొరకు నేను చనిపోయినా పర్వాలేదు, వారు నీతిమంతులుగా ఉండాలి, వారు బుద్ధిమంతులుగా ఉండాలి, వారు యథార్థవంతులుగా ఉండాలి, వారు నీతిని కలిగి ఉండాలని నీ కొరకు నా కొరకైన సిలువలో ప్రాణము పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ నిజముగా నిన్ను నన్ను అంతగా ప్రేమించే మన తల్లి కూడా మన మరణాపాయంలో ఉంటే మనం చూసి లబోదిబోని ఏడగలరేమో. మన ఆపదలో ఉంటే, లేక ఒక బావిలో పడితే, లేక ఒక అగ్నిలో పడితే మనం చూసి లబోదిబోని ఏడవచ్చును గాని
ఆ అగ్నిలోకి దూకి రక్షించలేదు, అదే ఆ బావిలోకి దూకి మనం రక్షించలేదు. కానీ ప్రభువైన యేసు ప్రేమ మనల్ని ఎంతగా ప్రేమించినట్టే నశించిపోతున్న నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆయన ప్రాణమని పెట్టింది గొప్ప ప్రేమ. అందుకే యెషయా ఈరోజు మన ధ్యాన వాక్యంలో యెషయా 66:13 ఒకరి తల్లి వారిని ఆదరించిన కంటే నేను మిమ్మల్ని ఆదరించదను. ఎంత గొప్ప మాట. సారా ప్రేమ తన కుమారుడైన ఇస్సాకుని వారసునిగా చేసింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యానికి, పరలోక ఆశీర్వాదాలకు కూడా వారసులుగా చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవ స్త్రీ కొరకు మరి మనము నేర్చుకుందాం. హాగరు. రెండో స్త్రీ అంటే హాగరు. ఆదికాండం 21వ అధ్యాయమే 16వ వచనం 19వ వచనం చదువుదాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని అతనికి ఎదురుగా కూర్చుండెను. తాను ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. మరియు ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ హాగరు ప్రార్థన. ముందు సారా ప్రేమను గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ స్త్రీ మాతృమూర్తి ఎవరంటే హాగరు. హాగరు ప్రేమ ప్రార్థన తన కుమారుడైన ఇస్మాయేలు ప్రాణమును కాపాడింది. దేవుని స్తోత్రం. హాగరు ఏం చేస్తుంది? తన కుమారుడు కన్న తర్వాత ఆ అడవిలోకి వెళ్ళిపోయింది. భయంకరమైన స్థితిలో ఉన్నారు, అక్కడ ఒంటరిగా ఉన్నారు. ఆమె తన కుమారుడైన మరి ఇస్మాయిల్ యొక్క బాధ చూడలేక దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మరి 19వ వచనం కూడా చదువమ్మా. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆమేన్. దేవుని స్తోత్రం. ఏ కొదువు చేత అయితే తన కుమారుడు చనిపోబోతున్నాడో తన ప్రార్థన తన కుమారుడైన ఇస్మాయిలు ప్రాణమును కాపాడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, హాగరు ప్రార్థన ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న ఇస్మాయిలు ప్రాణాన్ని కాపాడింది. చూసారా, తల్లి ఏమీ చేయలేని పరిస్థితిలో అరణ్యములో ఉంది. ఏమీ లేవు, తినడానికి త్రాగడానికి ఏమీ లేని పరిస్థితిలో ప్రియులారా తన కుమారుని కొరకు ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం కూడా చాలా సార్లు మనకు తెలిసిన సత్యం ఏంటంటే నా కొడుకు నా కూతురికి అది లేదు ఇది లేదు అని బాధపడతాం. చెప్పండి, ఏం చెప్తాం? బాధపడతాం. వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి ఎలా ఉంది, నా కొడుకుతో పుట్టిన కొడుకు పలానాడు కొడుకు ఎంతగా అభివృద్ధి పొందాడు, నా కూతురుతో పుట్టిన కూతురు పలానా కూతురు పలానా వాళ్ళ కూతురు ఎంతగా అభివృద్ధిలో ఉంది అని మన బిడ్డల కోసం చాలా మంది తల్లిదండ్రులు బాధపడతారు. నా బిడ్డలు ఎలాగ ఎందుకు అయిపోయారు దిగులు పడతారు, బాధపడతారు. పరిశుద్ధ గ్రంథమును బట్టి ఇదిగో హాగరు చేస్తున్న ప్రార్థన తన కుమారుడైన ఇస్మాయిల్ ప్రాణాన్ని ఎలా కాపాడగలిగిందో పిల్లగా ప్రతి తల్లి కూడా బిడ్డ కొరకు మేడలు లేవు, మిద్దులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు అని బాధపడద్దు. నేను నేర్చుకున్న సత్యం, నా బిడ్డల కొరకు నేను చేసుకున్న సత్యం అది. దేవుని స్తోత్రం. నా 5 బిడ్డలకు, నా 4 కుమార్తెలు, నా కుమారునికి నేను మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు, కారులు, బంగారాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమి సంపాదించే వారికి ఇవ్వలేదు. కానీ ప్రతిరోజు వాక్యం చెప్పినట్లుగా వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆఖరు ఎలాగైతే ప్రార్థన చేస్తుందో అలా ప్రార్థన చేస్తాను. అది కూడా నా సొంత ఆలోచన కాదు, కానీ
మీకు చెప్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం ఏం రాయబడిందో చదువుదాం. తీసుకుని చదవడమ్మా. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. దేవుని స్తోత్రం. అదే ప్రతి తల్లి చేయవలసిన మంచి పని అది. ప్రియమైన తల్లులారా, ఈ మదర్స్ డే సందర్భముగా హాగరు చేసిన ప్రార్థన తన కుమారుని ప్రాణమును కాపాడినట్లుగా మరి ఈ రోజు నుంచి కూడా ఈ కృపావార్త వర్తమానం ఇచ్చున్న ప్రతి తల్లి కూడా చేయవలసిన మంచి పని ఏంటంటే, అది లేదు ఇది లేదని బాధపడవద్దు. నీ బిడ్డలకు ఏమి కావాలో, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారో, ఎలాంటి కష్టాల్లో ఉన్నారో, ఎలాంటి శోధనలో ఉన్నారో వాటి నుంచి మనం బయటకు తీయగలమా? బాధపడగలమంతే. ప్రార్థన చేయాలి. నా మాట కాదు, బైబిల్ మాట. విలాప వాక్యము 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు చెప్పిన మాట, రేయి మొదలు జామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తే నువ్వు మేడలు మిద్దులు ఆస్తులు అంతస్తులు వెళ్ళకపోయినా వారు మేడ మిద్దులన్నీ సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రం. నువ్వు ఏమైతే ఇవ్వలేదని బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో, అలాంటి మేడలు మిద్దులు ఆస్తులు అంతస్తులు ఉద్యోగములు హోదాలు అధికారములన్నీ కూడా నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను నమ్ముతాను. మీరు ఎంతమంది నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట నేను నమ్ముతాను. నా బిడ్డలు పుట్టినప్పటి నుంచి కూడా సారా గ్రేస్ పుట్టినప్పుడు ఈ ప్రార్థన చేశాను, రెండోసారి మేరీ గ్రేస్ పుట్టినప్పుడు ఈ ప్రార్థనే చేశాను, మూడోసారి రూతు గ్రేస్ పుట్టినప్పుడు ఈ ప్రార్థనే చేశాను, నాలుగోసారి రెబెకా గ్రేస్ పుట్టినప్పుడు ఈ ప్రార్థనే చేశాను, తర్వాత లాస్ట్ గా అబ్రహాం గ్రేస్ రాజుని దేవుడు ఇచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేశాను. నాటి నుంచి నేటి వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నా బిడ్డల కొరకు ఇదే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా తండ్రిగా, నా భార్య తల్లిగా మేము చేస్తున్న ప్రార్థన మా బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారు. మీరే చూస్తారు పిల్లారా. పాస్టర్ గారు చెప్పినవి వేస్ట్ మాటలు కాదు, ధార్మికమైన మాటలు కాదు, వ్యర్థమైన మాటలు కాదు. నేను నమ్మి చెప్తున్నాను. ఏదో ఒక రోజున నా 5 బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండుట మీరు చూస్తారు. హల్లెలూయా. నా వల్ల కావదు ఇవి. నేను వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వలేను, రూపాయి కూడా సంపాదించలేదు, కానీ నేను ప్రార్థన చేస్తే నా భార్య నా బిడ్డల కొరకు మేమిద్దరం మోకరించి ప్రార్థన చేస్తే మా ప్రార్థనలు మా బిడ్డలకు ఆశీర్వాదాలు ఇస్తాయి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీరు కూడా మీ బిడ్డలకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అని బాధపడద్దు. హాగరు ఎలాగైతే తన కుమారుని ప్రాణము కాపాడుకోవడానికి ప్రార్థన చేసిందో, చేసిన ప్రార్థన ఫలించిందా లేదండి? ఫలించింది. దేవుడు ఒక మార్గం చూపించాడు. ఆ మార్గం ద్వారా తన కుమారు ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. కనుక ప్రియమైన దేవుని తల్లులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, మన సంఘములో ఉన్న తల్లులారా, ఈ కృపావార్త వర్తమానం ఇచ్చిన తల్లులారా, మీరందరూ కూడా మీ బిడ్డలకు అదేవలేదు ఇదేవలేదు భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. కానీ ఇంతవరకు మీరు ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుంచే ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. ఆగరు చేసిన పని అది. ఏమీ లేని స్థితిలో
ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, అడవిలోకి వెళ్ళిపోయింది. ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు తన కుమారుని కొరకు, తన బిడ్డ కొరకు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే అతన్ని కూడా గొప్ప వంశస్థునిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆగర్ అనే తల్లి ప్రేమ ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ ప్రార్థనే ఇస్మాయిలుని రోజున ఇస్మాయిలు సంతానముగా ప్రపంచ దేశంలో గొప్ప సంతానం అయిపోయింది. ఏంటంటే ఒక తల్లి చేసిన ప్రార్థన, ఒక ఇస్మాయిలు అనేకమైన సంతతిగా మారిపోయారు. ప్రార్థన అంత విలువ ఉంది. ప్రార్థన నమ్మాలి, ప్రార్థన యందు విశ్వాసం ఉంచాలి. తీయదు గారి మత్తయి ప్రభు అన్నాడు, నీవేటినైతే అడుగుచున్నావో వాటిని పొంది ఉన్నానని నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మకుండా ఎన్ని రోజులు చేసినా, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు చేసినా ఎలాంటి ప్రయోజనం నీకు ఉండదు, నీ బిడ్డలకు ఉండదు. నువ్వు నమ్మి ప్రార్థన చేయి. ఈ రోజు నుంచే నీ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారో, బాధలు ఉన్నారో మరి అవి ఒకసారి తెలుసు కాబట్టి నీ తల్లిగా ఈ మదర్స్ డే జన్మ సందర్భంగా హాగరు తన బిడ్డ కొరకు ఎలా ప్రార్థన చేసిందో అలా నీవు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించు. హాగరు బిడ్డను దేవుడు దీవించినట్లుగా నీ బిడ్డలను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాతృమూర్తి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. తరువాత ఆమె దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి దాని ఉంచగా ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ మోసే గురించి రాయబడింది. తల్లి పేరు ఏంటో తెలుసండి? యెకోబేల్. ఏ పేరండి? యెకోబేల్. యెకోబేల్ యొక్క ఇష్టం, తన కుమారుడి గొప్ప ఇష్టం కలిగి ఉంది. ఏంటో ఇష్టం అంటే తన కుమారుడు ఇశ్రాయేలులకు లేక అనేకులకు గొప్ప నాయకుడు అవ్వాలి. ఆమె ఇష్టం. తల్లి ఇష్టం ఏంటండి? నాయకుడు అవ్వాలి. మోసే గొప్ప వ్యక్తి అవ్వాలి, ప్రయోజకుడు అవ్వాలి. ఆమె ఇష్టపడుతుంది. కానీ రూలేంటి? వారు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు కాబట్టి మరి ఆడపిల్లలు పుడితే పక్కనెత్తున్నారు, మగపిల్లలు పుడితే చంపేస్తున్నారు. ఏం చేద్దాం? ఆడపిల్లలు పుడితే దాసురాలుగా ఉంటారని ఆడపిల్లలు ఉంచుతున్నారు. మగపిల్లలు పుడితే వారు ఎదిగి పెద్దవారై మరి ఆ ఐగుప్తుల మీద తిరగబాటుతారేమోనని పిల్లవాడు ఉన్నప్పుడే చంపేసేవారే. కానీ యెకోబేలు ఇష్టం ఏంటంటే, ఇదిగో నాకు కొడుకు పుట్టాలి, నా కొడుకుని ఎలాగైనా నేను పెంచి పెద్దవాడు చేసి గొప్పవాడు చేసి నాయకుడు కావాలి. దేవుని స్తోత్రం. అలాగే పుట్టాడు. మోషే గారు పుట్టారు. పొద్దుకాలం మాత్రం దాచగలిగింది. బిడ్డ పెరిగే కొద్ది ఏడు పెరుగుతుంది. దాచలేక అమ్మో తెలిస్తే మొత్తం అందరికి ప్రమాదం, బిడ్డను చంపేస్తారు. అలాగని ప్రార్థన చేసుకుంది. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రకారం ఇస్తే చదివింది కదా, ఒక జమ్ము పెట్టి చేశాడు. దానికి మట్టి కీలు అన్ని పూసి అందులో పడుకోబెట్టి ఆ ఏట్లో విడిచిపెడతారు. వెనకాల తన అక్కైన మిరియాం ఏం జరుగుతుందని చూస్తా ఉంది వెనకాల. అది తల్లి కోరిక ప్రకారంగా ఆ యొక్క జమ్ము పెట్టి ఆ దేశపు రాజుగారి కుమార్తె స్నానం చేస్తుంటే అక్కడికి వెళ్ళింది. పెట్టి తెచ్చుకుంటే పిల్లోడు ఉన్నాడు. పెంచుకోవాలనుకుని చాలా అందంగా ఉన్నాడు, సౌందర్యవంతుడు. మరి పెంచుకోవాలనుకుంది కానీ పాలేవుడు ఎలాగా? మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లరా మరలా ఈ తల్లి దగ్గరికి తీసుకుని తెలుసు. కానీ ఇక్కడ గొప్ప మాట ఏంటంటే, మరి యెకోబేలు ఇష్టం ఏంటంటే తన కుమారుడైన మోషేను ఫరో నుండి రక్షించి గొప్ప నాయకులుగా చేసింది. హల్లెలూయా. తన కొడుకే
రాజుగారి కుమార్తె చేతులకు వెళ్ళాడు. ఆ రాజుగారి కుమార్తె మరలా తీసుకొచ్చి ఈ మోషే తల్లికి పెంచమని, పాలించి పెంచమని అప్పగింతలు చేశారు. మరలా తిరిగి అతడు రాజు వంశంలోని పెరగాలని గొప్పవాడిగా, నాయకుడిగా పెరిగాడు. కానీ తీరా పెరిగిన తర్వాత అతడు ఆ భోగభాగ్యాన్ని ఏమి కూడా ఇష్టపడకుండా బయటకు వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? తల్లి ఇష్టం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి రక్షించాలి. పాలిస్తూ పిల్లలు ఏమి వింటారులే, వాళ్ళకేం చెప్తే అర్థమవుతుంది అనుకుంటారు మన తల్లులుగా మీరు. మోషేకు పాలిస్తూ తల్లి చెబుతుంది, నువ్వు రాని కుమార్తె కాదు, మనవడు కాదు, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు వంశంలో పుట్టినవాడు, నువ్వు పెరిగి పెద్దవాడిన తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడు అవ్వాలి అని పాలిస్తూ తన చెవి దగ్గర చెబుతున్న మాటలు హృదయంలో ముద్రలు పడిపోయాయి, హృదయంలో జీర్ణమైపోయిపోయారా. అందుకే మరి ఆ గొప్ప ఐగుప్తు దేశపు భోగభాగ్యములను ఆయన గొప్పగా ఎంచకుండా తన ప్రజలతో శ్రమలు పడ్డాక ఇష్టపడి బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. మోషే ఏమైనా ఇప్పుడు పెద్ద గొప్ప నాయకుడు అయిపోయాడు. మరి నాయకుడు అవడానికి గల కారణం ఏంటంటే తల్లి అయిన యోగోబేదు యొక్క ఇష్టం. దేవుని స్తోత్రం. ఆ తల్లి నా కొడుకు గొప్ప నాయకుడు అవ్వాలని కోరుకుంది, ప్రార్థన చేసుకుంది. కాబట్టి ఫరో చేతిలో చాలా తెప్పించాలో దేవుడు మార్గం చూపించాడు. ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలు గొప్ప నాయకుడయ్యాడు. దేవుని స్తోత్రం. నీ బిడ్డల ఎడల కూడా అలాంటి ఇష్టం నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీ పిల్లలను కూడా ఉన్నత స్థితిలోనే పెడతారు, నాయకులుగానే చేస్తారు. నువ్వు అనుకోవచ్చు, నా పిల్లలు జ్ఞానం లేని వారు, నా పిల్లలు తెలివి లేని వారు, వారు ఎలా బ్రతుకుతారో, ఏ రీతిగా జీవిస్తారో అని భయపడద్దు. నీ ప్రార్థన ఉంటే చాలు. వారికి నీ ప్రార్థన వారిని జ్ఞానవంతులుగా చేస్తారు, బలవంతులుగా చేస్తారు, గొప్ప వ్యక్తులుగా మారుస్తారు, గొప్ప నాయకులుగా మారుస్తుంది. హల్లెలూయా. ఈ పిల్లలు ఏమవ్వాలని తల్లిగా నువ్వు ఇష్టపడుతున్నావో ఈ కృపావార్త వర్తమానం వింటున్న ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నాను పిల్లరా. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడవలెనని చాలుతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ సమూయేలు తల్లి ఎవరు చెప్పండి? హన్నా. దేవుని స్తోత్రం. హన్నా మృక్కుబడి తన కుమారుడైన సమూయేలును చరిత్రలో గొప్పవాడుగా చేసింది. దేవుని స్తోత్రం. మాతృమూర్తుల ప్రేమల గురించి మనం నేర్చుకుంటాం. ఇక్కడ హన్నా ఏం చేస్తుందండి? గుడ్రాదుకున్నప్పుడు మృక్కుబడి చేస్తుంది. ప్రభువా, నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ మందిరానికి ఇచ్చేస్తాను, సంతానం లేదని చెడ్డ పేరు నాకు పోతే చాలనుకోదు. మరి ఆమె ఏమైతే మొక్కుకుని ప్రార్థన చేసుకుందో ఆ ప్రకారంగా సమూయేలు ఈ రోజు చరిత్రలోని గొప్ప వ్యక్తిగా మార్చిందా లేదా? ఆ తల్లి మురుక్కుబడి. మరి నీ బిడ్డలను ఎలా మురుక్కుంటున్నావు? ఏ రీతిగా మురుక్కుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. వ్యర్థమైన మురుక్కుబడి వద్దు, మనకి వ్యర్థమైన మొక్కుబడి వద్దు పిల్లరా. మరి సమూయేలు తల్లి హన్నా కరెక్ట్ గా మొక్కుబడి చేసుకుంది. నీవు నాకు కుమారునిస్తే నేను నీకే ఇచ్చేస్తానంతే. దేవునికి ఇచ్చేసిన బిడ్డ సమూయేలు ప్రవక్త చరిత్రలోని గొప్పవాడైపోయాడు. నీ బిడ్డల కొరకు నీవు కూడా ఏమి మొక్కుకుంటున్నావో దాని ప్రకారంగా చేయాలి. నేనైతే నా మొదటి కుమార్తెను దేవుని సేవకు సమర్పించే మొక్కుకున్నా. బైబిల్ ప్రకారంగా ప్రతి తొలుచులు కూడా దేవునికి మొక్కాలి.
నేను సేవకు మొక్కాను, ఆడబిడ్డ పుట్టింది, అలాగే నేను విడిచిపెట్టలేదు. మరి నా కుమార్తె ఆడబిడ్డ అయినా గొప్ప సేవకురాలు అవ్వాలని నేను మొక్కుకున్న ప్రకారంగా మరి నేటికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు తను మరి బెంగళూరు మహాపట్నంలో తన భర్త కూడా గొప్ప సేవ చేస్తున్నారు. హల్లెలూయా. అలాగే మరి కనిష్ఠుడు 4 అబ్బాయిల తర్వాత మరి ఇంకా ఎలా ప్రభువాని మరలా ప్రార్థన చేసుకున్నాం, మొక్కుకున్నాం. పాస్టర్ గారు నేను ప్రభా 4 ఆడపిల్లలు ఇచ్చావు, మాకు 3 సంఘాలు ఇచ్చావు, మా తర్వాత మేము వృద్ధులపై మరణిస్తే ఈ సేవ సంగతి ఏంటైనా మా పరిసరను చూసే చేసేటువంటి కుమారుడు మాకు దయచే ప్రభని మొక్కుకుని ప్రార్థన చేస్తే అబ్రాహాం గ్రేసురాజు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డ బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేయాలని అలాగే తనకు కోరిక వచ్చింది. వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా మాట్లాడుకుని ఆర్థిక ఇబ్బందులుకున్నాం, బాబు నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు ఉద్యోగం వస్తుందని హైదరాబాద్ నాకు తెలియకుండానే వాళ్ళు ప్లాన్ చేసి ఉద్యోగం ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద్యోగం వచ్చింది. అక్కడ మా చిన్నయ్య గారి ఫ్యామిలీ ఉంది, చూడ్డానికి వెళ్ళి వస్తానన్నాడు. నిజమే అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళాక మరి మా అన్నయ్య గారు అబ్బాయి ఫోన్ చేశారు, డాడీ తమ్ముడు ఉద్యోగంలో జాయిన్ అయిపోడు అన్నాడు. నాకు వెంటనే కాలింగ్ పోయి దేనికైనా సేవకు నేను మొక్కుకున్నాను, ఏంటి మరి ఉద్యోగం చేయడం ఏంటి అని వెంటనే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే లేదు డాడీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, నీకు ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఉంది కదా, ఈ లోపల నేను ఉద్యోగం చేసి మన అప్పులు తీరుస్తాను అన్నాడు. మంచిదే మంచిదే బాబు తీసుకున్న నిర్ణయం. మరి పాస్టర్ గారు అన్నారు, ఎలా చేరి ఈ లోపల మరి మనం చేద్దాం సేవ, ఈ లోపల మరి కుమారుడు కాస్త కోస్తో మరి జీతం వస్తూ అప్పులు తీర్చుకుందాం అన్నది. నేను ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా, ఒక్కసారి ఉద్యోగము ఆశలో పడి డబ్బు సంపాదన ఆశలో పడితే మానవుడు సేవ చేయలేడు. చేయగలమ్మా చెప్పండి? చేయలేడు. అంటే నాకు భయం వేసింది. నో, ఇబ్బంది అయినా పర్లేదు, కష్టమైన పర్లేదు. వెంటనే నేను ఫోన్ చేశాను, వచ్చేనా డాడీ వచ్చే ఉన్నా లేకపోయినా నేను దేవుని సేవకు మొక్కాను కాబట్టి నువ్వు దేవుని సేవ చేయాలని మరి కొన్ని మాటలు ఫోన్ ద్వారా నేను చెప్పినప్పుడు నా కుమారుడు నేను చెప్పిన మాటలు దైవ చిత్తమని నమ్మి ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు చేసే పర్లా. దేవుని స్తోత్రం. మరి ఇదిగో చెప్తున్నాను, నాకంటే గొప్ప సేవ నా కుమారుడు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవకు మొక్కుకున్నాం. ఇక్కడ హన్నా తన కుమారుని ఎలాగైతే మొక్కుకుంటే సమూయేలు ప్రవక్త చరిత్రలో ఎలా గొప్పవాడయ్యాడో నా మొక్కుబడి అలాంటిదే. నా కుమారుడు మరి 3 సంఘాల్లో బలమైన సేవ చేస్తూ అద్భుతమైన సేవ చేయాలని నా ప్రార్థన. మొక్కుబడి ఇప్పుడు వృధా కాదు. కాబట్టి మీ బిడ్డలు కూడా ఏ విషయంలో మొక్కుకుంటున్నారు, ఎలా వీలుంటే అలా మొక్కేసుకోవద్దు. అన్న ఒకసారి మొక్కుకుంది, బిడ్డ పుట్టిన తర్వాత మొక్కుబడిని మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. దేవుని స్తోత్రం. మన మొక్కుబడులు ఎలా ఉంటున్నాయి? చాలా మొక్కుకుంటారు దేవుని దగ్గర, బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, మరి వారికి ఉద్యోగాలు రావాలి, చదువులు చదవాలి, ఏవేవో మొక్కుకుంటాం. మేలు జరిగిన తర్వాత మొక్కుబడి మర్చిపోతాం. అన్నా మర్చిపోవాలి. మరి నీవు కూడా ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు ఏమైతే మొక్కుబడులు చేసుకుంటున్నావో ఆ మొక్కుబడిని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. మరి ఆఖరిగా సమయం అవుతుంది. ఆఖరిగా 5వ మాతృమూర్తుల గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. లూకాసు సువార్త 1:27. లూకాసు సువార్త 1:27. దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, భయప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవత్సరం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన కుమారుడు అనబడును. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ యేసు తల్లి పేరు ఏమిటండి? మరియా. మరియా పరిశుద్ధత తన కుమారుడు అయిన యేసుక్రీస్తును మనకు రక్షకునిగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. మరియా పరిశుద్ధత. యేసు ప్రభువారు మరి గర్భంలో పుట్టడానికి గల కారణం తెలుసా? ఆమెకున్న పరిశుద్ధత. ఆమె పరిశుద్ధతను బట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షకునిగా పుట్టాడు. దేవుని స్తోత్రం. ఆమె కానీ పరిశుద్ధత లేకుండా ఉంటే భూలోకములో మరి రక్షకుడు రాకపోను. కనుక దేవుని బిడ్డలారా, మరి నీవు నేను కూడా మరి వలె పరిశుద్ధత కలిగి ఉంటే మన ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేయించుకుంటాడు. హల్లెలూయా. మరియ పరిశుద్ధతను బట్టి దేవదూత మరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ గర్భమునకు పరిశుద్ధుడైన మరి యేసు పుడతాడు అని చెప్పింది. ఆ యేసు పుట్టాడు కాబట్టి నీకు నాకు ఈ రోజున రక్షణ దొరికింది. దేవుని స్తోత్రం. కనుక మరి ప్రభు నమ్ముకున్న నీవు నేను కూడా పరిశుద్ధమైన విశ్వాసిగా, పరిశుద్ధమైన తల్లిగా మరి నీవు జీవిస్తే నీ బిడ్డల ద్వారా కూడా అనేకులకు రక్షణ కలిగిస్తారు. అనేకులు పోషించేవారుగా, అనేకులు సంరక్షించేవారుగా, అనేకులకు ఆశ్రద కారకులుగా మరి నీ బిడ్డలు కూడా ఉంటారు. కనుక మరి ఈ యొక్క మదర్స్ డే సందర్భముగా బైబిల్లో నుంచి కొంత 5 మాతృమూర్తుల గురించి క్లుప్తంగా మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, సమయం అవుతుంది. కనుక పిల్లరా, మరి 5 కూడా 5 రకాల అనుభవాలు కలిగిన వారు. చెప్పండి, 5 రకాల అనుభవాలు కలిగి వారి బిడ్డలను గొప్ప ప్రయోజకులుగా చేసుకున్నారు. కాబట్టి నీవు నేను కూడా 5 కలిగిన అనుభవాల్లో ఏ అనుభవం మనం కలిగి ఉన్నాం? ఒకసారి మోకరించి మనలో మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ఒకవేళ ఈ రోజు వరకు ఏ అనుభవం లేకపోతే మరి కృపావార్త వర్తమాన వినుట ద్వారా మరి నీవు నేను కూడా ఒక మంచి తీర్మానం చేసుకుని ఈ రోజు నుంచి మన బిడ్డలు ఎలా అవ్వాలో, వారి కొరకు ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా మొక్కుకోవాలో, మరి ఇలావన్నీ కూడా ఈ 5 స్త్రీలు చేసిన గొప్ప కార్యాలు మనము కూడా చేయడానికి ముందుకెళ్దాం. ప్రార్థనలో ఉందాం పిల్లరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమమయుడా యేసయ్యా, మదర్స్ డే సందర్భముగా బైబిల్ గ్రంథంలో ఉన్న 5 మాతృమూర్తులను గురించి, వారి యొక్క జీవిత అనుభవాల గురించి నేర్చుకున్నా. మరి మా సంఘములో ఉన్న తల్లులు, అలాగే కృపావార్త వర్తమానం వింటున్న తల్లులు, వారి బిడ్డలు ఏ రీతిగా అవ్వాలని కోరుకుంటున్నారో నాయన ఇప్పుడే వారు ఒకసారి పరీక్షించుకున్నాడు. సహాయం చేసి ప్రతి తల్లి కూడా తన బిడ్డల విషయంలో మంచి తీర్మానములు చేసుకుని తమ బిడ్డలు ప్రయోజకులు ఉన్నట్లుగా నేర్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు కృపావర్త వర్తమానము శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభువుకి వందనాలండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ ఆల్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ, తల్లులైన వారందరూ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్.